లోక్సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ప్రభంజనం సృష్టించబోతోందని ఆ పార్టీ మండల అధ్యక్షులు లోలం గంగారెడ్డి అన్నారు. నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండల కేంద్రంలోని ఎన్నికల అనంతరం తమ సహచర నాయకులు కార్యకర్తలతో కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షులు లోలం గంగారెడ్డి మాట్లాడుతూ గత లోక్సభ ఎంపీల కంటే ఈసారి అధిక సీట్లు గెలుపొంది ముచ్చటగా మూడోసారి నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా, నిజామాబాద్ ఎంపీగా ధర్మపురి అరవింద్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారని ఆయన సంతోషాన్ని వ్యక్తం చేశారు. విశ్వగురువు నరేంద్ర మోడీ నాయకత్వంలో దేశంలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలు భారతీయ జనతా పార్టీని మూడోసారి అధికారంలోకి తీసుకురానుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. మండల వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో భాజపా పార్టీ అత్యధిక మెజారిటీ సాధిస్తుందని ఆయన చెప్పారు. యువత పట్టణాల నుండి కూడా తరలివచ్చి ఓట్లు వేయటం ఈ గెలుపునకు నాంది అని ఆయన అన్నారు. బీజేపీ ఓట్లు వేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు. పార్టీ ఎన్నికలకు ఎనలేని సేవలు అందించిన అన్ని గ్రామాల గ్రామ శాఖ అధ్యక్షులకు, నాయకులకు, కార్యకర్తలకు భారతీయ జనతా పార్టీ తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కోమటి దాసు, చిలుక మహేష్, చెలిమెల నవీన్, చిలుక నరేష్, రాజశేఖర్, కుమ్మరి మహేష్, ఏజు శ్రీకాంత్, బాడిద గంగారెడ్డి, తాళ్ల రాము, మల్కు రాములు, నూకల మల్లయ్య, కె గంగాధర్, చంద్రమౌళి, జిర్రా మైపాల్, బాన్సువాడ శ్రీకాంత్, సుంచా బాలు, గణపురం రాజు, మంచుకంటి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. చాలా అద్భుతము. ఆ యొక్క అద్భుతాలను చూసి ప్రజలు మమేకమై నరేంద్ర మోడీకి జై అనుకుంటూ ప్రతి ఒక్కరూ మన దర్పల్లి గ్రామస్తులు, దర్పల్లి మండలంలో అన్ని విలేజ్ల వాళ్ళు కూడా భారీ మెజార్టీతోటి వాళ్ళందరూ ఇవాళ ఓటు వేసి గెలిపించారు. అది ఇప్పుడు మనకు ఎప్పుడైతే రిజల్ట్ వస్తుందో అప్పుడు భారీ మెజార్టీతోటి మనము గెలవబోతున్నాము. ఇది అందరికీ తెలుసు. మరి ఇటువంటి ఓటు వేసినటువంటి వారందరికీ కూడా ఈ దర్పల్లి గ్రామ ప్రజలందరికీ నా యొక్క పాదాభి వందనములు, ధన్యవాదాలు, కృతజ్ఞతలు. మీ ప్రత్యర్థులు ఏమంటారంటే ఓటరు శాతం పెరిగింది కాబట్టి మాకే ప్లస్ పాయింట్ అని వాళ్ళు అంటారు. దాని మీద మీ కామెంట్. గతం కంటే అసెంబ్లీ కంటే ఓటు శాతం పెరిగింది ఇప్పుడు, దాని మీద విజయం మాదని వాళ్ళు అంటారు. కాంగ్రెస్ ప్రత్యర్థులను నేను అదే ప్రత్యర్థులు ఎమ్మెల్యే చూసినాము. ఇప్పుడు ఎంపీ ఇక్కడ అక్కడ రెండు దిక్కులు కాబట్టి అయితే ఇంతకుముందు మనము అసెంబ్లీ ఎలక్షన్లో కూడా మనము దాదాపు అంటే మంచి గెలిచే పార్టీలాగా 50,000 మెజార్టీతో గెలిచినాం. అప్పుడే దానికంటే ఇప్పుడు ఇంకా అధికంగా ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్లో మనము దాదాపు ఇంకా దర్పల్లి మండలంలో ఇంకా 2,000 మెజార్టీతో గెలవబోతున్నాము. ఓన్లీ దర్పల్లి మండల హెడ్ క్వార్టర్లు. మరి అదేవిధంగా మన మండలం మొత్తంలో చూస్తే దాదాపు అంటే మనకు ఒక 21,000 రాబోతున్నది. మరి ఈ గ్రామ ప్రజలందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. మీ కార్యకర్తలు